నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా గెలిచిందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే కథనాలు రాస్తూ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఇరాన్ స్పందించాల్సి ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే కానీ ఇన్ని రోజులు హార్ముజ్ జలసంధిని తన యొక్క గుప్పిట్లో పెట్టుకొని అలాగే ప్రపంచ దేశాలను బెదిరిస్తూ అలాగే హార్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధనం చేసి ప్రపంచ దేశాలకు మనం చూసుకుంటే కానీ ఇరాన్ సవాలు విసిరిందనమాట. యుద్ధం వేళ మనం చూసుకుంటే కానీ ప్రపంచ దేశాలతో స్నేహంగా ఉంటూ ఆయా దేశాల సహకారాన్ని ఇరాన్ పొందాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ ఏం చేసిందంటే హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ప్రపంచ దేశాలతో శత్రుత్వం అయితే పెట్టుకుందనమాట. దీంతో ఆయా దేశాలు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయమని చెప్పి ఎన్నిసార్లు ఇరాన్కు విజ్ఞప్తి చేసినా ఇరాన్ పట్టించుకోలేదనమాట. ఇప్పుడు లెబనాన్ మీద ఇజ్రాయిల్ భీకరమైన దాడులు చేయడంతో లెబనాన్ మా మిత్రదేశం అని చెప్పేసి హిజ్బుల్లా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో తమకు మిత్రులని చెప్పేసి వాళ్ళపైన దాడులు ఆపివేస్తే హార్ముజ్ను ఓపెన్ చేస్తామని చెప్పి ఇరాన్ షరతు పెట్టింది. ఇప్పుడు ఇజ్రాయిల్ అలాగే లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది 10 రోజుల పాటు. దీంతో హార్ముజ్ జలసంధిని ఇరాన్ వెంటనే ఓపెన్ చేసిందనమాట. ఇది ఇరాన్ ఓటమని చెప్పేసి అమెరికా గెలిచిందని చెప్పేసి మరోవైపు మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధనం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇరాన్ ఓడరేవులను అలాగే అమెరికా కూడా దిగ్బంధనం చేసింది. 10,000 మంది అమెరికా సైనికులు, 15 యుద్ధ నౌకలు అలాగే వివిధ నౌకల సహకారంతో మనం చూసుకుంటే కానీ ఇరాన్ ఓడరేవుల నుంచి బయటికి వచ్చే ఓడలను అలాగే ఇరాన్కు ఆహార పదార్థాలు కానీ వస్తువులు కానీ మెడిసిన్లు తీసుకువెళ్ళే నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇరాన్కు చేరకుండా వెనక్కి పంపించడం జరిగింది. దీంతో ఇరాన్లో ఇప్పుడే ఆర్థిక సంక్షోభం ఉంది. దీంతో ఈ యొక్క నిర్ణయంతో అయితే ఇరాన్ మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళింది. దీంతో ఇరాన్ వెనకడుగు వేసి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి దీంతో ఇరాన్ పైన అమెరికా పైచేయి సాధించి అలాగే యుద్ధంలో వ్యూహానికి ప్రతి వ్యూహం వేసి అమెరికా విజయం సాధించిందని చెప్పి అంతర్జాతీయ మీడియా కథనాలు తెలుపుతూ ఉన్నాయి. దీనిపైన ఇరాన్ స్పందించాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.